కేవలం 14.3 ఓవర్స్లో 190 రన్స్ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా చేసి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు ముంబై ఇండియన్స్. అది 2014 ఐపీఎల్ క్వాలిఫైర్స్ లో ప్లేస్ కోసం రాజస్థాన్ తో ముంబైకి ఫైట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 189 రన్స్ చేశారు. కానీ ముంబైకి రన్ రేట్ తక్కువ ఉండటంతో 14.3 ఓవర్స్ లో టార్గెట్ ని చేయాలి, లేకపోతే మ్యాచ్ గెలిచినా క్వాలిఫై అవ్వరు. కానీ ముంబై బ్యాట్స్మెన్స్ మాత్రం ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా ఫైట్ చేశారు. కోరే ఆండర్సన్ 44 బాల్స్ లో 95, అంబట్ రాయుడు 10 బాల్స్ లో 30 రన్స్ కొట్టి మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకొచ్చారు. ఇంకా 2 బాల్స్ లో 8 రన్స్ కావాల్సిన టైంలో రాయుడు 6 కొట్టాడు. కానీ ఆ తర్వాత బాల్ కి సెకండ్ రన్ పరిగెడుతూ రన్అట్ అయిపోయాడు. స్కోర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి అంపైర్స్ చాలా సేపు క్యాల్కులేట్ చేసి ముంబై గెలవాలంటే నెక్స్ట్ బాల్ కి బౌండరీ కొట్టాలి అని డిసైడ్ చేశారు. అప్పుడు న్యూ బ్యాట్స్మెన్ ఆదిత్య తారే ఆ నెక్స్ట్ బాల్ ని 6 కొట్టి ముంబైని గెలిపించాడు. ఐపీఎల్ లో ముంబై టీం కి ఇది ఒక మెమరబుల్ విక్టరీ అని కొంతమంది అంటే, లేదు ఇది పక్కా ఫిక్సింగ్ మ్యాచ్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.